కోడిగుడ్లు అనేది కుక్కర్లో అస్సలు ఉడకబెట్టకూడదండి. గ్యాస్ కట్ అవసరమా లేదా? పద్మ గారు ఏమైనా కామెంట్ చేశారంటే నాకు వచ్చిన కామెంట్స్ చాలా హ్యాపీగా అనిపించిందండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను పోస్ట్ చేసిన అల్యూమినియం కుక్కర్ వీడియో ఎంతో సక్సెస్ చేసినందుకు ముందుగా మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలండి. ఇప్పుడు వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలామంది మంచి మంచి కామెంట్స్ అయితే చేశారండి. అందులో కొంతమంది కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. వాళ్ళ డౌట్స్ని నేను క్లియర్ చేద్దామన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరుగుతుందండి. ఇప్పుడైతే ముందుగా మనం ఎవరెవరు కామెంట్స్ చేశారో, ఎలా కామెంట్స్ చేశారో ఒకసారి కామెంట్స్ అయితే చూద్దామండి. బాగుంది, మీ పద్ధతి చాలా బాగుంది, సూపర్ అక్క, వెరీ నైస్, సూపర్ ఐడియా అక్క, ఐడియా బాగుంది, చాలా మంచి వీడియో చేశారు సిస్టర్, సూపర్, పూర్తిగా చూసాను సిస్టర్, సూపర్, సూపర్ సిస్, సూపర్ సిస్టర్, సూపర్ అక్క, చాలా బాగుంది, గుడ్ వీడియో, గుడ్ ఇన్ఫర్మేషన్ అండ్ సూపర్. నాకు వచ్చిన కామెంట్స్ చాలా హ్యాపీగా అనిపించిందండి. చాలా మంది ఇలా చాలా మంచి కామెంట్స్ అయితే చేశారండి. ఇందులో కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయండి కొంతమందికి. ఆ డౌట్స్ కూడా నేను క్లియర్ చేద్దామన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి. అసలు అలా డైరెక్ట్గా స్టవ్ మీద పెడితే సరిపోయిద్ది కదా, ఎందుకు కుక్కర్లోనే పెట్టాలి? ఇలా స్టవ్ మీద డైరెక్ట్గా పెట్టడం వల్ల చాలామంది పెడతారండి. అడిగినైతే కొంచెం మాడినట్టు అవుతుంది. లేదు మనం దగ్గరుండి వండుకున్నా సరే కానీ అది గట్టిగా ఉంటుందండి. రైస్ అయితే వేడిగా తిన్నప్పుడు ఒకలా, కొంచెం చల్లారిందంటే మనం గ్యారంటీగా ఎగిరి అన్నం అనేది గట్టిగానే ఉంటుంది. లక్ష్మి గారు అడిగిన కామెంట్ ఏంటంటే గ్యాస్ కట్ అవసరమా లేదా? గ్యాస్ కట్ అవసరం లేదండి. మనం ఎప్పుడైతే కుక్కర్లో దీనికి సరిపడా మనకి రైస్ పెట్టేసుకుని గిన్నె పెట్టుకుంటామో పైన మనం ఏదైనా ప్లెయిన్ ప్లేట్ ఏదైనా పెట్టేసుకోవచ్చండి. దీని మూతే పెట్టాలి, కుక్కర్ మూతే పెట్టాలనేది ఏమీ లేదండి. గ్యాస్ కట్ పని లేదు, ఈ కుక్కర్ మూతే పెట్టాల్సిన అవసరం లేదండి. ఓకే, మీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. పద్మ గారు ఏమైనా కామెంట్ చేశారంటే మేము 60 సంవత్సరాల నుంచి మా అమ్మగారు, ఇప్పుడు మేము ఇలాగే వాడుతున్నాం. కుక్కర్, పప్పు, బియ్యం అన్నీ ఇలా వేరే స్టీల్ గిన్నెల్లో పెడతాము. అవునండి, పప్పు విడిగా, రైస్ విడిగా రెండు కలిపి పెట్టుకుంటారండి. అప్పట్లో కుక్కర్ గిన్నెలు వచ్చేవండి, ఇప్పుడు వస్తుందో లేదో తెలియదు. నేను తీసుకున్నాను. ఇందులో రైస్ పెట్టేసి దీంట్లో పప్పు పెట్టుకుని ఇలా పెడతామండి. పెట్టేసి పైన ప్లేట్ మూత పెట్టేసి మనం కుక్కర్లో పెట్టేసుకుని 3 విజిల్స్, ఎవరు అలవాటు వాళ్ళకి 3 విజిల్స్ వేపిస్తారు, ఒక విజిల్ సిమ్లో పెట్టుకుంటారు. నేను 3 విజిల్స్ కంపల్సరీ అండి అలా పెట్టేదాన్ని. కానీ ఎందుకనో మా వాళ్ళకి ఎవరికి కూడా రైస్ అనేది ఇష్టపడలేదు అలాగా. అందుకని చెప్పేసి నేను ఈ పద్ధతిని ఫాలో అవ్వానండి. నాకు ఇంకా 10 సంవత్సరాల పాటు నుంచి కంటిన్యూస్ ఇదే. నేను వేరేగా మామూలు రైస్ కుక్కర్ అయితే పెట్టను. నాకు స్టీల్ కుక్కర్ కూడా ఉందండి. దాంట్లో నేను పప్పు మాత్రమే వండుతాను, రైస్ వండనండి. ఇక కోడిగుడ్లు కూడా పెట్టుకోవచ్చు అని పద్మ గారు అన్నారు. కోడిగుడ్లు అనేది కుక్కర్లో అస్సలు ఉడకబెట్టకూడదండి. కుక్కర్లో పెట్టిన గుడ్డు అరుగుదల తక్కువ, తొందరగా జీర్ణం అవ్వదండి. పూర్తిగా నీళ్లు, కోడిగుడ్లు ములగా నీళ్లు పోసి ఉడికించాలి. గుడ్లు కుక్కర్లోది గట్టిగానే ఉంటుందండి. ఎక్కువసేపు ఉడికించినా గట్టిగా ఉంటుంది. కోడిగుడ్లు కూడా ఎక్కువసేపు ఉడికిపెట్టేయకూడదు. మనకి ఒక ఐడియా ఉంటుంది గుడ్డు ఉడకడానికి. ఆ గుడ్డు ఉడికిన తర్వాత మెత్తగా ఉంటుందండి. మరి గట్టిగా అయిపోయిందంటే ఎక్కువ ఉడికినట్టే లెక్క. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ అరుగుదల అంత బాగోదు. గుడ్డు అరగలేదు అంటే కారణం అంటే గుడ్డు ఎక్కువైనా ఉడకబెట్టి ఉండాలా, లేదా అది పాడైపోయినా ఉండాలి. మనకు పర్ఫెక్ట్గా ఉడికిందా లేదని ఎక్కువ నీళ్లు పోసి చక్కగా ఉడకబెట్టుకుంటే కోడిగుడ్డు తొందరగా జీర్ణం అవుతుంది. కోడిగుడ్లు ఎప్పుడు కుక్కర్లో పెట్టొద్దు. ఇంకొక సిస్టర్ గ్యాస్ వేస్ట్ అవుతుంది కదండి అని అడిగారండి. గ్యాస్ వేస్ట్ అవ్వదండి. 10 మినిట్స్ అండి, ఎక్కువ టైం ఏం తీసుకోదు. మనకు ప్రెషర్ కుక్కర్లో విజిల్స్ ఎలా వస్తాయి, ఎంత టైం పడుతుందో సేమ్ ఇది అంతే పడుతుందండి. ఎక్కువ టైం ఏం పట్టదు. మనకి ఫాస్ట్గా అయిపోవాలి అనుకుంటే హై ఫ్లేమ్లో కొంచెం అడిగిన వాటర్ ఎక్కువ పోసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని కూడా వండేసుకోవచ్చు. ఇది ఫాస్ట్గానే అయిపోయింది. అప్పుడు నేను ఎలా చేసేదాన్ని అంటే మామూలుగా బియ్యం కడిగి పెట్టేసి కుక్కర్లో పెట్టేసి సిమ్లో పెట్టేసి బయటికి వెళ్ళి నేను ముగ్గేసుకుని ఇలా కూరగాయలు కట్ చేసుకుని
ఈ కర్రీ అది చేసుకుంటే నాకు రైస్ ఉడికిపోయేదండి. అందుకని సిమ్లో పెట్టుకుని వండుకునేదాన్ని. నాకు 10 to 15 మినిట్స్లో అయిపోయేది. నాకు ఇప్పుడు సేమ్ పిల్లల క్యారేజీలు కట్టేటప్పుడు అదే పద్ధతి, నాకు ఇప్పుడు అదే పద్ధతి, అదే అలవాటు అయిందండి. మాకు రైస్ కూడా చాలా చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది రైస్. అందుకని చెప్పేసి మేము ఇదే ప్రాసెస్ అండి. ఒకవేళ నేను ఊరు వెళ్ళినా మా హస్బెండ్ కానీ మా పిల్లలు కానీ ఎవరైనా సరే ఇదే ప్రాసెస్లో వండుతారు, వాళ్ళకి సులువుగా ఉంటుంది. అందరి డౌట్లు క్లియర్ అవ్వేయని అనుకుంటున్నానండి ఈ వీడియోలో. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలియచేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. నాకు తెలిసిన హెల్త్ టిప్స్, కిచెన్ టిప్స్ ఇటువంటివన్నీ కూడా మీకు తప్పకుండా త్వరలో పోస్ట్ చేస్తానండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.